మంచిర్యాల అగ్రి ఎంప్లాయ్ అసోసియేషన్, ఫర్టిలైజర్ అసోసియేషన్ వారు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చుంచు రాజకిరణ్, జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచిర్యాల ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలకుర్తి నగేష్, ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల శ్రీధర్ మరియు కమిటీ సభ్యులు, జిల్లాలోని ఫర్టిలైజర్ యాజమాన్యులు, మంచిర్యాల అగ్రి ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సదానందం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ శ్రీధర్, వివిధ కంపెనీ ప్రతినిధులు, అగ్రి ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా వినాయకుడు పెట్టడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందని, ఈ సంవత్సరం విత్తనాలు, ఎరువుల వల్ల మంచి లాభాలు కలగాయని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి జిల్లా నాయకులు, కార్యకర్తలు, వివిధ కంపెనీ ప్రజా ప్రతినిధులు, జిల్లాలోని ఫర్టిలైజర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఎలాగైతే ఈ సంవత్సరం కూడా విస్తారమైన పంటలు పండి మన యొక్క విత్తనాలు అద్భుతంగా అభివృద్ధి చెంది మరియు రైతులందరూ కూడా ఆ దేవదేవుని కృప వల్ల బాగుండి మనందరం కూడా మన వ్యాపార రీత్యా అన్ని రకాలుగా అందరూ ముందుకెళ్లాలని, మిమ్మల్ని మమ్మల్ని ఆ దేవుడు అందరినీ కనుకరించాలని మనసారా కోరుకుంటూ, అలాగే మా అగ్రి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి నగేష్ గారిని, మరి ఎంప్లాయీస్ అధ్యక్షులు సదానందం గారు మరియు వీరందరి కృషికి నా యొక్క ధన్యవాదాలు. ఇళ్లకాలం సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా మనందరం ఇలాగే కలిసికట్టు ఉందాం, ఐక్యంగా ఉండి మన ధర్మ సాధన కోసం ఒక్క తాటిపై నిలిచి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఒక భారతదేశమే ప్రపంచంలో భిన్నమైన దేశం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పద్ధతులు ఉన్న మనందరం కలిసిమెలిసి మరి మొన్నటి వరకు నేపాల్ అనేది ఒకటి కూడా హిందూ దేశం ఉంటే కాలక్రమేణా అది కూడా మిగిలింది మనమే. కాబట్టి మన భావి తరాలకు, మన బిడ్డలకు, మన పిల్లలకు కూడా మన హైందవ సంస్కృతిని తెలియజేసే అవకాశం మన మీద ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఇంత సమష్టి కృషిగా ఈ యొక్క అసోసియేషన్ వారందరూ కూడా, ఎందుకంటే గణనాథుని 11 రోజులు పూజించడం, పొద్దున సాయంత్రం నైవేద్యాలు చాలా సమయంతో, ఎందుకంటే మనం చేసుకునే వ్యాపారం మరి ఆ సమయాన్ని కూడా దేవునికి ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ దేవదేవుని కృప మీ పైన, మన పైన, మీ రైతుల పైన, అందరి పైన ఉండాలని మనసారి ఆకాంక్షిస్తూ, బోలో గణేష్ మహారాజ్.